ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్వెస్టర్ చంగా యూట్యూబ్ ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము ఫ్యూచర్ ట్రేడింగ్ సేఫ్గా ఎలా హెడ్జింగ్ చేసి ట్రేడ్ చేయొచ్చో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్యూచర్కు హెడ్జింగ్ చేసి మనము ప్రాఫిటబుల్గా ఉండేదానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది రెడ్డిస్ ల్యాబ్ చార్ట్ అండి. మనం దీన్ని సెన్సిబుల్లో అప్లై చేసి చూద్దాం ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్, ఇది రెడ్డిస్ ల్యాబ్ సెప్టెంబర్ ఫ్యూచర్ అండి. ఇది అన్లిమిటెడ్ ప్రాఫిట్, అన్లిమిటెడ్ లాస్ చూపిస్తుంది. దీనికి హెడ్జింగ్ ఎలా చేద్దామో చూద్దాం. దీనికి మనం సేమ్ స్ట్రైక్ కరెంట్ ఎక్కడ 1260 మార్కెట్ ఉందండి, అక్కడైనా ఒక లాట్ పుట్ బై చేయొచ్చు. లేదంటే మనం కొంచెం చూసి ఇన్ ద మనీలోకి వెళ్ళి కూడా చేయొచ్చు. ఎందుకంటే మార్కెట్ పైకి మూవ్ అవుతుంది కాబట్టి, ఫ్యూచర్ బై చేసినామంటే పైకి వెళ్తుంది అనే ఉద్దేశంతో చేసినాం కాబట్టి మనము పుట్ సైడ్ ఇన్ ద మనీలో బై చేసినా కానీ అది ఏటీఎం వరకు వస్తుంది కాబట్టి మనకు లాస్ అనేది కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. మనము కరెంట్ ప్రైజే ఒక లాట్ బై చేద్దాము, చూద్దాం. స్ట్రైక్స్ 1260 ఒక లాట్ బై చేశారండి. ఇప్పుడు మ్యాక్సిమం ప్రాఫిట్ అన్లిమిటెడ్ ఉంది, మ్యాక్సిమం లాస్ 14,000 ఉంది. ఇప్పుడు మనకు ఇది అమౌంట్ వచ్చేసి తర్వాత చూద్దాం. మనము ఈ లాస్ను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రాఫిట్ అన్లిమిటెడ్ ఉంది, లాస్ కూడా 14,000 ఉంది. ఈ లాస్ తగ్గించుకోవాలి. ఎలా అంటే చూద్దాం. మ్యాక్సిమం ఫండ్స్ దీనికి ఇప్పుడు 1,56,000 అవుతుంది. ఇప్పుడు ఈ లాస్ని మనం కవర్ చేసేదానికి ఇంకో మార్కెట్ మనం అనుకునే మూలో వెళ్తూ పైకి వెళ్తూ ఉంటే మనం ఏం అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ రెడ్ ఏరియాలో ఎక్కడైనా ఆగితే లేదా రిటర్న్ వస్తున్నా మనం ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. దానికి కాల్ సైడ్ ఓటీఎంలోకి వెళ్ళి ఒక లాట్ సెల్ చేయొచ్చు. ఒక లాట్ సెల్ చేస్తే మ్యాక్సిమం 13,000 ఒక లాట్ సెల్ అనుకున్నాం. చూద్దాం ఎలా ఉంటుందో. చూస్తే ఇప్పుడు ప్రాఫిట్ వచ్చేసి 13,000 పడిపోయిందండి ప్రాఫిట్. లాస్ కూడా ఒక 3,000 తగ్గింది. ఇది మనము మార్కెట్ రివర్స్ అవుతుంది అన్నప్పుడు మాత్రమే ఈ లాస్ ప్రొటెక్ట్ చేయాలి, లేదా మార్కెట్ ఆగింది అనుకున్నప్పుడు మాత్రమే ఇది ప్రొటెక్ట్ చేయాలి. మార్కెట్ రివర్స్ వస్తూ ఉంటే మనం కొంచెం కొంచెం ఈడ 1 పాయింట్ 2 పాయింట్లు మనం ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మళ్ళీ అవుట్ ఆఫ్ ద మనీలో సెల్ చేస్తూ రావాలి. ఒకవేళ కంటిన్యూ మూవ్ పైకి వెళ్తూ ఉందంటే మనం ఇది ఎగ్జిట్ అయిపోవచ్చు. అవసరంగా ఈ సెల్ పొజిషన్ మనకు అవసరం పడదు. కేవలం మార్కెట్ ఆగినప్పుడు లేదా ఒక రెడ్ ఏరియాలో నిలబడినప్పుడు మాత్రమే ఈ సెల్ పొజిషన్ మనకు ఈ లాస్ని ప్రొటెక్ట్ చేసుకునే దానికి అవసరం పడుతుంది. కేవలం ఒక 40,000 ఎక్స్ట్రా మనీతో ఈ లాస్ని కూడా మనం ఒక 2.3 పాయింట్ సెల్లో మనం కవర్ చేసుకుంటా రావచ్చు. లేదా మనం అనుకున్న మూల వెళ్తూ ఉంటే ఓకే, మనకు ఎలాంటి సెల్ ఎడ్జ్ పొజిషన్ అవసరం పడదు. ఓకే ఫ్రెండ్స్, ఇలా స్టాక్స్లో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసి కూడా ఫ్యూచర్లో ట్రేడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీ మీకు నచ్చింటే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డైలీ అప్డేట్స్ కోసం ఫ్రీ టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.